అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే 43వ భాగం. శర్మ బంగ్లాలో ఆనంద్ శర్మ తన భార్య శారదని పిలిచాడు. శారద, నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. మేఘనాకి నాన్న షేర్స్ ఎక్కువే ఇచ్చుంటారు. మన షేర్స్ పోకుండా ఉండాలంటే మేఘనాని ఇంటికి తీసుకురావడం మంచిదనిపిస్తుంది. భూమి మనం పెంచుకున్న కూతురే, కన్న కూతురు కాదు. మనమెంత ప్రేమగా చూసినా నాన్న భూమికి తక్కువే ఇస్తారు. మేఘనాని తీసుకొచ్చి మన సొంత కూతురని అనౌన్స్ చేద్దామా? శేఖర్ అడిగాడు. భూమి మన సొంత కూతురు కాదని ఎప్పుడైనా అనుకున్నామా? అసలు ఇన్ని గొడవలకి కారణం ఎవరు? మనం కన్న మేఘన. షేర్స్ కోసం ఇంటికి తీసుకొచ్చి భూమిని బాధపెడతారా? మీ తమ్ముడికి ఇల్లీగల్గా ఒక కూతురు లేదా? ఆమె మీ రక్తమే కదా, ఇంటికి తీసుకురాలేదు. అలాగే మేఘన కూడా. ఆనంద్ శారద చిన్నగా మాట్లాడుతూ ఉండగా భూమి కిచెన్లో నుంచి బయటకొచ్చింది. అమ్మా, నిన్నటి నుండి బాగా అలసిపోయి ఉన్నారు. తాతూ ఇప్పుడు కోలుకుంటున్నారు కదా, మీ ఇద్దరి కోసం జ్యూస్ చేశాను, తాగండి అంటూ భూమి శారదకి ఆనంద్కి అందించింది. శారద భూమిని దగ్గరికి తీసుకుని, ఇవన్నీ ఎందుకమ్మా, నువ్వు మాతో పాటే ఉన్నావు, అలసిపోలేదా? నాన్నగారు నీ గురించే మాట్లాడుతున్నారు. నువ్వు కంపెనీలో జాయిన్ అయితే బాగుంటుంది. శారద అనగానే భూమి కళ్ళల్లో మెరుపు వచ్చింది. తనకంటూ కంపెనీలో ఒక స్థానం ఉంటే తండ్రి మీదో వరుణ్ మీదో ఆధారపడాల్సిన అవసరం లేదు అనుకుంది. కానీ పైకి మాత్రం, నేనింకా చిన్నదాన్నే అమ్మా, ఇప్పుడే ఎందుకు నాకు దొరికే టైంలోనే మీ ఇద్దరితో ఇలా గడపటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ వద్దు అంటున్న భూమిని ప్రేమగా చూసింది శారద. ప్లాటినం ప్యాలెస్కి చాలా రాత్రివేళ చేరుకుంది మేఘన. హాస్పిటల్ నుండి తన అపార్ట్మెంట్కి వెళ్దామనుకుంది. కానీ తనకి తెలియకుండానే ప్లాటినం ప్యాలెస్కి వచ్చింది. చాలా రాత్రైంది. అరవింద్ పడుకొని ఉంటాడని వెళ్ళిపోదాం అనుకుంటుండగా ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. అరవింద్ నైట్ డ్రెస్లోని తలుపు దగ్గర నిలబడున్నాడు. మేఘనాని పిలిచేలోపు తనే పరిగెత్తుకొనొచ్చి అరవింద్ కౌగిట్లో వాలిపోయి ఏడవటం మొదలుపెట్టింది. మేఘన, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఇంత రాత్రి వెళ్ళొచ్చావు. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. దగ్గరికి తీసుకొని వీపు మీద తడుతూ ఓదార్చాడు. మా తాత ఆరోగ్యం బాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అంతా నా వల్లే, నా గురించి ఆలోచించి బాధపడుతున్నారు అని ఏడుస్తూ ఉండగా అరవింద్ మేఘనాని చిన్నగా తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టాడు. కిచెన్లోకి వెళ్ళి పాలు వేడి చేసి అందించాడు. మేఘన అవి తాగాక కొంచెం స్థిమితపడింది. నువ్వు ఏడవకు, ఏం జరిగింది చెప్పు, అంతా నేను చూసుకుంటాను. ఇంత ధైర్యంగా ఉండే ఆడపిల్లలు ఏడిస్తే అస్సలు బాగోదు అంటూ బుగ్గన చెయ్యేసి ఓదారుస్తూ అడిగాడు అరవింద్. మా తాత నా గురించే బాధపడుతున్నారు. నా పెళ్లి గురించి బెంగ పెట్టుకున్నారు. ఆయన మనసుని బాధ పెట్టే పనులు చేయొద్దని డాక్టర్ చెప్పారు. బాధపడుతూనే మేఘన తలదించుకొని చెప్పింది. ఇప్పుడు నీ వల్ల మీ తాతయ్యకి సంతోషం కలగాలి, అంతే కదా. రేపు నేను వస్తాను, సుహాని కూడా తీసుకెళ్దాం. పెళ్లి చేసుకోబోతున్నాము అని చెప్దాము. అంత దానికే ఇలా ఏడ్చేయాలా? మేఘన కన్నీళ్లు తుడుస్తూ అన్నాడు. వస్తారా? మీకేం పర్లేదా? అయినా మీ పేరు చెప్తే తాతూ నమ్మరేమో అంటూ మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుంది. అవన్నీ నేను చూసుకుంటాను కదా, ఏడవకు. కావాలంటే నా ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్ అన్నీ తీసుకొస్తాను, సరేనా అంటూ మేఘనాని దగ్గరికి తీసుకుంటూ నవ్వుతూ అన్నాడు. మేఘన పెదవుల మీద కూడా చిరునవ్వు వచ్చింది. మరుసటి రోజు ఉదయం మేఘన అరవింద్ని సుహాని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. అరవింద్ వచ్చే టైంకి అక్కడెవరూ ఉండకుండా డాక్టర్తో మాట్లాడి వార్డంతా ఖాళీ చేయించాడు. డాక్టరే స్వయంగా వచ్చి ముగ్గురిని రవీంద్ర శర్మ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్, మా తాతయ్యకి ఎలా ఉంది? కంగారుగా అడిగింది మేఘన. ఇప్పటి వరకు ఎలాంటి మార్పు లేదు. ఇలాగే కొనసాగితే ఇంకో 2 రోజుల్లో అంటూ తలదించుకున్నాడు డాక్టర్. మేఘన తన తాతయ్య దగ్గర ఏదీ దాచాలనుకోలేదు. గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసింది. తాతూ, నేనొచ్చేశాను, ఎలా ఉంది అంటూ మంచం దగ్గరికి వెళ్ళింది. రవీంద్ర శర్మ చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. తాతూ, నా గురించే కదా బెంగంతా. ఎన్ని రోజులు నేను విషయం దాచాను. నేను ఒకరిని ఇష్టపడ్డాను, ఇద్దరం కలిసి ఉంటున్నాము. కానీ నా వర్క్ గురించి తెలుసు కదా, అందుకే ఎవరికీ చెప్పలేకపోయాను. అతన్ని ఇప్పుడు తీసుకొచ్చాను. మేఘన మాటలు విని రవీంద్ర భారంగా కళ్ళు తెరిచి చూస్తూ,
ఎంత ఖర్చు చేసి తీసుకొచ్చావు అంటూ బాధగా అడిగాడు. అతను నా బాయ్ ఫ్రెండ్, డబ్బులెందుకు ఇస్తాను, ఇది నిజం అంటూ బయటికి వెళ్ళి సుహాని అరవింద్ని లోపలికి తీసుకొచ్చింది. రవీంద్రకంతా మసగ్గా కనిపిస్తుంది. పక్కనే చిన్న బాబు కనిపిస్తున్నాడు. తాతయ్య గారు, నా పేరు అరవింద్, అరవింద్ రామస్వామి, రామస్వామి వారసుడిని అంటూ అరవింద్ తన్ని తాను పరిచయం చేసుకున్నాడు. వీరేంద్ర కళ్ళు పెద్దగా తెరిచాడు. నా మనవరాలు అలా చెప్తే సంతోషిస్తా అని చెప్పిందా అంటూ నిట్టూర్చాడు. అరవింద్ వెంటనే తన ఐడెంటిటీ కార్డు తీసి రవీంద్ర చేతిలో పెట్టాడు. దాన్ని చూసి రవీంద్ర ఉక్కిరి పిక్కిరయ్యాడు. ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. తాతూ, ఎక్కువగా ఎమోషనల్ అవ్వద్దు, నీ దగ్గర ఇంకో విషయం దాచాను అని సుహాని చూపిస్తూ, ఇదిగో నీ ముని మనవడు అంటూ సుహాని రవీంద్ర ముందుకి తీసుకొచ్చింది. రవీంద్ర ఎంతో సంతోషంగా చిన్నగా లెగిసి మేఘన సహాయంతో మంచానికి ఆనుకొని కూర్చున్నాడు. సుహాని దగ్గరికి తీసుకొని, నా ముని మనవడా, 5 సంవత్సరాలైనా ఉంటాయి, ఇన్ని రోజులు దాచావా అని సుహాని హత్తుకొని సంతోషంగా అన్నాడు రవీంద్ర. సుహా కళ్ళు చూడటానికి మేఘన కళ్ళులానే ఉన్నాయి. మిగతా పోలికల్లో అరవింద్ కనిపిస్తున్నాడు. రవీంద్రకి నమ్మకం కుదిరింది. మేఘన, కాసేపు బాబుని తీసుకొని బయట నిల్చో, నేను నా మనవడితో మాట్లాడాలి. రవీంద్ర అనగానే మేఘన అరవింద్ని చూస్తూ సుహాని ఎత్తుకొని బయటికి వెళ్ళింది. బాబు అరవింద్, సుహా నీకు మేఘనాకి పుట్టినవాడా? 5 సంవత్సరాల క్రితమే అంటే మేఘనాకి 18 సంవత్సరాలు. అదే వయసులో రవీంద్రకి అర్థం కాక అరవింద్ వైపు చూస్తూ అన్నాడు. అవునండి, సుహా మా ఇద్దరి బాబే. అప్పట్లో ఇద్దరం పెళ్లి చేసుకుందామనుకున్నాం. కొన్ని గొడవల వల్ల విడిపోయాము. ఆ తర్వాత మేఘన ప్రెగ్నెంట్ అని, బాబు పుట్టాడని నాకు లేటుగా తెలిసింది. ఆ తర్వాత మేఘనాని కలిశాను. ఇద్దరి మధ్య అపార్థాలన్నీ పోయాయి. కలిసే ఉంటున్నాము. కాకపోతే తన కెరియర్ పరంగా ఇప్పుడే బయటపెట్టకూడదని పెళ్ళయిందని ఎవరికీ చెప్పలేదు. అరవింద్ రవీంద్రతో అన్నాడు. మేఘన అరగంట వెయిట్ చేసిన తర్వాత అరవింద్ వచ్చి లోపలికి పిలిచాడు. రవీంద్ర సుహాని దగ్గరికి తీసుకొని, నీకు ఎన్ని సంవత్సరాలు అని అడగగానే సుహా 5 ఇయర్స్ అంటూ వైట్ బోర్డు మీద రాసి చూపించాడు. అలా కొన్ని ప్రశ్నలకి సుహా బోర్డు మీద రాసి చూపించాడు. ఇద్దరూ త్వరగానే కలిసిపోయారు. అమ్మ మేఘన, అరవింద్ లాంటి వాళ్ళని జీవితంలో ఒక్కసారన్నా కలవగలమా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ భర్త అయ్యాడు. నీ చుట్టూ ప్రపంచం మంచిది కాదు. త్వరలో మీ బంధాన్ని బయట పెడితే మంచిది రవీంద్ర మేఘనాతో అన్నాడు. హాస్పిటల్ నుండి బయటకొచ్చేసిన తర్వాత మేఘన అరవింద్ తోటి, అరవింద్, మా తాతయ్యతో ఏం చెప్పారు? ఒక్కసారిగా మీ వైపు మాట్లాడుతున్నారు. పైగా సుహా గురించి ఏమీ అనలేదు. మేఘన అయోమయంగా అడిగింది. ఇప్పుడు ఆ విషయం అర్జెంటుగా తెలుసుకోవాలా? నేను పిల్లల్ని బాగా పెంచుకోగలను అని చెప్పాను. సుహాతో పాటు ఈ చిన్న పిల్ల కూడా నాదే అని చెప్పాను. అరవింద్ సీరియస్గానే అన్నాడు. మేఘన అలిగినట్టు మొహం పెట్టి, ప్లీజ్ అరవింద్, చెప్పండి, ఏం చెప్పారు అంటూ బతిమాలింది. అరవింద్ అక్కడేం చెప్పాడో మేఘనాకి వివరించాడు. మీరు ఇన్ని మాటలు మాట్లాడారా? అది కూడా భలే స్టోరీ అల్లేశారే. మీరు అబద్ధం చెప్పగా ఎప్పుడు వినలేదు. కానీ కథ బాగుంది మేఘన నవ్వుతూ అంది. కదేం కాదు, 5 సంవత్సరాల క్రితం నువ్వు కలుసుంటే ఇదే జరుగుండేది. అరవింద్ అన్న మాటకి మేఘనాకి గుండాగి కొట్టుకున్నట్టు అనిపించింది. మేఘన ఎన్నో వేల సార్లు అనుకుంది, ఆ మత్తులో ఉన్నప్పుడు తనతో గదిలో ఉన్నది అరవింద్ అయితే బాగుండు అని. డ్రైవింగ్ చేస్తున్న అరవింద్ని మేఘన కన్నార్పకుండా చూస్తుంది. మేఘన వైపు తిరిగి కళ్ళార్పుతూ, అంత ముద్దొస్తే చూస్తూ ఉండనవసరం లేదు, పెట్టుకోవచ్చు అంటూ పక్కకి తిరిగి చిన్నగా నవ్వాడు. మేఘన సిగ్గుపడుతూ వెంటనే తల దించేసుకుంది. ఆ 2వ రోజు ఉదయమే మేఘన సుహాని తీసుకుని హాస్పిటల్కి వచ్చింది. ముందున్న రోజుల కంటే ఆయన ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడింది. సుహాతో కలిసి చాలా సమయమే గడిపాడు. తాతూ, విజిటింగ్ అవర్స్ అయిపోయింది, మేమింకా బయలుదేరుతాం చెప్పింది మేఘన. రవీంద్ర తలూపుతూ, ఈ విషయాన్ని నేను కూడా ఎవ్వరికీ చెప్పను. నువ్వన్నట్టు ఇప్పుడు తెలిసిందంటే నీ కెరియర్కి కూడా ఇబ్బంది. మీ నాన్న నిన్ను పట్టించుకోకపోయినా ఇప్పుడు నాకు ఏ చింత లేదు. హాయిగా స్వర్గానికి వెళ్ళిపోతాను. లేదు లేదు, నేను నీ పెళ్లి చూడాలి. ఆ తర్వాత 6 మనవళ్ళు మనవరాలని చూడాలి. అప్పుడెళ్తాను
అంటూ నవ్వుతూ మేఘనాని అక్కడి నుండి పంపించాడు. ఫ్యాషన్ వీక్ అయిపోయిన తర్వాత స్పిరిట్ స్టూడియోలోని గోల్డెన్ అవార్డు విలువకి తగ్గట్టు శాలిని ప్రమోట్ చేయటం వల్ల బిజినెస్ చాలా బాగా పెరిగింది. రామ్కి సపోర్ట్గా ఉండటానికి ఉషా అనే అమ్మాయిని వర్కర్గా కూడా తీసుకుంది. 2 వారాల తర్వాత శాలిని పంపించిన ఫైనాన్షియల్ అసిస్టెంట్ జైత్రి మేఘన దగ్గరకు వచ్చింది. మేఘన స్టూడియో మొత్తం తిప్పి చూపించింది. రామ్ని ఉషాని పరిచయం చేసింది. జైత్రిది ఫ్రెండ్లీ నేచర్ కాకపోయినా వర్క్ విషయంలో నిబద్ధతగా ఉంటుందని అర్థమైంది. మేఘనకు కూడా కావాల్సింది అదే. మీకు ఈ 3 రోజుల్లో కొలాబరేషన్కి మంచి పార్టీని తీసుకొస్తాను. మీకు నాతో ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే శాలిని మేడంకి చెప్పండి. నన్ను కాకుండా వేరొకరిని పంపిస్తారు. జైత్రి మేఘనాతో చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మేఘన స్టూడియో వర్క్ తోటి కొత్త మూవీకి ఆడిషన్స్ ఇవ్వటంలో బిజీ అయిపోయింది. తను అనుకున్నట్టుగానే తనకు నచ్చిన స్క్రిప్ట్కి డైరెక్టర్ సాగర్ మేఘనాని తీసుకున్నారు. ఆ రోజు అరవింద్ తండ్రి శేఖర్ 60వ పుట్టినరోజు. అతను ముఖ్యంగా సుహా కోసమే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇన్ని రోజులు సుహా ఆరోగ్య పరిస్థితి బాలేకపోవటం వల్ల ఎప్పుడూ ఏ సెలబ్రేషన్కి తీసుకురాలేదు. ఇప్పుడు సుహాని అందరికీ పరిచయం చేద్దాం అనుకుంటున్నాడు. అతనికి తన తరాన్ని ముందుకు నడిపించేవాడు సుహా ఒక్కడే కనిపిస్తున్నాడు. ఒక కొడుకు పెళ్లి చేసుకోకుండా కాలాన్ని గడిపేస్తున్నాడు. ఇంకో కొడుక్కి ఆడవాళ్ల మీద ఇంట్రెస్ట్ లేకపోవటం వల్ల తమ కుటుంబ వృద్ధి అక్కడితో ఆగిపోతుందని భయపడ్డాడు. అలాంటి సమయంలోనే సుహా వచ్చాడు. అరవింద్ సుహా ఫాదర్ సన్ సూట్లోని పార్టీకొచ్చారు. అదే పార్టీకి మాలతి కూడా తన తల్లిదండ్రులతో వచ్చింది. శేఖర్ వచ్చిన వాళ్ళందరికీ సుహాని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆంటీ, నేను సుహా హెల్త్ కండిషన్ గురించి విన్నాను. కొంచెం సైకలాజికల్ ప్రాబ్లం ఉందంట కదా. అబ్రాడ్లో అయితే స్పెషల్ కిడ్స్ కోసం ట్రీట్మెంట్ బాగుంటుంది. మాలతి సుహాని చూస్తూ మహతీతో చెప్పింది. ఆ మాటలు విన్న శేఖర్ కంగారు పడిపోయాడు. మాలతి, ఇప్పుడు సుహా పరిస్థితి అంతా బాగుంది. అరవింద్ ముందు సుహా ముందు ఇలాంటివి ఎప్పుడూ చెప్పకు అంటూ మహతి మాలతిని పక్కకి తీసుకెళ్ళింది. ఇదంతా విన్న సుహా ఎక్కడికో వెళ్ళి దాక్కున్నాడు. ఎవరికీ కనిపించలేదు. అందరూ కంగారు పడుతూ ఉండగా అరవింద్ మేఘనాకి ఫోన్ చేశాడు. అదే టైంకి మేఘన తన స్టూడియోలోని అకౌంట్స్ చూసుకుంటుంది. మేఘన, ఫ్రీగా ఉంటే వస్తావా? ఫ్రీగానే ఉన్నాను, వస్తాను. సుహాకేమైనా అయ్యిందా? మేఘన కంగారు పడుతూ అడిగింది. సుహా రూంలోకెళ్ళి డోర్ వేసుకున్నాడు. అరవింద్ చెప్పగానే మేఘనాకి అర్థమైంది. 15 గంటలో మేఘన అరవింద్ తండ్రి ఇంటికి వచ్చింది. అప్పటికే సంజయ్ మేఘన కోసం బయట ఎదురు చూస్తూ ఉన్నాడు. సంజయ్ వైపు వేగంగా నడుస్తుండటంతో తన కాళ్ళని చుట్టేసుకుని కనిపించాడు సుహా. దాదాపు సుహాని బయటికి తీసుకురావటానికి అరగంట నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మహతి మాలతి వైపు కోపంగా చూసింది. ఈ పార్టీ తన వల్లే డిస్టర్బ్ అవుతుందని మాలతి అనుకోలేదు. మేఘన సుహానెత్తుకుని వస్తుంటే శేఖర్ కోపంగా చూశాడు. ఈ పార్టీకి ఆమెనెవరు పిలిచారు అంటూ చిన్నగా గునిగాడు. పక్కనే ఉన్న అరవింద్. ఆమె సుహాకి తల్లి. సుహా రావాలంటే తను ఖచ్చితంగా ఉండి తీరాలి. నేనే పిలిచాను. తను నాకు గర్ల్ ఫ్రెండ్, మీకు కాబోయే కోడలు. కావాలంటే ఇప్పుడే అనౌన్స్ చేస్తాను. సుహా తర్వాత పిల్లలు కావాలంటే మీ కోడలికి ఇచ్చే విలువ ఇస్తే మంచిది. అరవింద్ శేఖర్ని చూస్తూ అన్నాడు. ఇవి తండ్రితో మాట్లాడే మాటలా? నాకే వార్నింగ్ ఇస్తున్నావా? శేఖర్ కోపాన్ని అణుచుకుంటూ అరవింద్ వైపు తిరిగి గట్టిగా అనబోయాడు. పక్కనే ఉన్న మహతి, ఇది పార్టీ. సెలబ్రేషన్కి చాలామంది వస్తున్నారు. ఇలాంటివన్నీ మాట్లాడకండి అంటూ శేఖర్ చేయి పట్టుకుంది. సంజయ్ మేఘన దగ్గరకు వస్తూనే, వదినా, నువ్వు కనిపించావు, సుహా కనిపించాడు. ఇంతసేపు ఎక్కడ దాక్కున్నాడని వెతికి వెతికి అలసిపోయాము. ఏ సీసీ కెమెరా కూడా దొరకకుండా తప్పించుకున్నాడు అంటూ మేఘనాకి దారి చూపిస్తూ లోపలికి తీసుకొచ్చాడు. లోపలికొచ్చిన తర్వాత మహతి సుహాని అందుకోబోతుంటే, అమ్మా, వెళ్ళిపోదాము అంటూ ఒక పేపర్ మీద రాసి చూపించాడు సుహా. దాన్ని చూడగానే మహతికి ఏడుపొచ్చింది. అమ్మాని కనిపించేసరికి మాలతి అరవింద్ విషయంలో తన ప్రాసెస్లో వేగాన్ని పెంచాలి అనుకుంది. సుహా, ఇవాళ మీ తాతయ్య గారి బర్త్డే కదా, నిన్నంతా మనము గిఫ్ట్ చేశాం కదా, అది ఇచ్చేశాక వెళ్ళిపోదాం. మేఘన నెమ్మదిగా చెప్పి ఓదార్చబోయింది. సుహా ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో శేఖర్ వచ్చి, అందరూ ఇక్కడే ఉన్నారేంటి? హాల్లోకి రండి. వచ్చిన గెస్టులందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సారీ ఆంటీ, ఇలా అవుతుందని అనుకోలేదు.
సుహాతో నా రిలేషన్ పెంచుకుంటాను. మాలతి మహతి చేతులు పట్టుకొని క్షమించమని అడిగింది. మహతి పర్వాలేదు అన్నట్టు చూసి అందరూ అక్కడి నుండి పార్టీ హాల్లోకి వెళ్లారు. మేఘన పక్కనే ఉన్న రూంలోకి వెళ్ళి సర్వెంట్స్ వేసుకునే డ్రెస్ని ఒకటి తీసుకొని తను కూడా ఆ పార్టీలో మెయిడ్లా తయారైంది. వదిన, ఏంటిది? అన్న చూశాడంటే నిన్ను కాదు, నన్ను చంపేస్తాడు. నీకోసం ఇప్పుడే వెళ్ళి మంచి అవుట్ఫిట్ తీసుకొస్తాను, ఇయ్యొద్దు అంటూ బయటికి వెళ్ళిపోయాడు. మేఘన చేయి పట్టుకొని ఆపింది. ఎలా అయితేనే శేఖర్ గారికి నాకు మంచిది, నేను కూడా అందరి ముందు ఫ్రీగా తిరగగలుగుతాను అంటూ మేఘన పార్టీ హాల్లోకి వెళ్ళింది. సుహాని చూసుకోవడానికి వచ్చిన మెయిడ్లా సుహాకి తినిపిస్తూ తన అవసరాలు చూస్తూ తిరుగుతుంది. టేబుల్ దగ్గర కూర్చున్న అరవింద్ దగ్గరికి మాలతి తండ్రి చిన్నగా అడుగులు వేస్తూ వచ్చాడు. అరవింద్, చిన్నప్పుడు ఎలా ఉండేవాడివో ఇప్పుడు అలానే ఉన్నావు. పెద్దగా ఏమీ మాట్లాడట్లేదు. నీతో ఎప్పటినుండో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎవరో ఒక అమ్మాయి నీ దగ్గర ఉంటుందని తెలుసు, కానీ ఆ అమ్మాయి మీ స్తోమతకి తగింది కాదని శేఖర్ చాలాసార్లు చెప్పాడు. అందుకే ఒకసారి అని అనబోతుండగా అరవింద్ మధ్యలోనే, ఒక్క నిమిషం అంకుల్, ఇప్పుడే వస్తాను అంటూ సుహాకి తినిపిస్తున్న మేఘన దగ్గరికెళ్ళి చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాడు. ఈ అమ్మాయి మేఘన, నా గర్ల్ ఫ్రెండ్, ఈ ఇంటికి కాబోయే కోడలు, నా భార్య. ఈ విషయంలో నా నిర్ణయం ఎప్పుడూ మారదు అంటూ ఖచ్చితంగా చెప్పాడు అరవింద్. మేఘన భయపడిపోయింది. రాక్షసుడు ఎప్పుడేం చేస్తాడో తెలీదు. ఇంత పెద్ద ఫంక్షన్లోని ఇలా చేయి పట్టుకొని తీసుకొస్తే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? రిపోర్టర్స్ ఎవరన్నా చూసి ఫోటో తీశారంటే ఏమన్నా ఉందా? శేఖర్ గారి దృష్టిలో నేను ఇంకా దిగజారిపోతాను అని భయం భయంగా మనసులో తిట్టుకుంటూ అరవింద్ని, మాలతి తండ్రి మొహాన్ని చూస్తూ ఉంది. మేఘన, సుహాని కోసం చూస్తున్నాడు, వెళ్ళు. అరవింద్ మేఘన వైపు తిరిగి అన్నాడు. దేవుడా, ఇంత పెద్ద శాడిస్ట్ని నాకెలా ఇచ్చావు అని తిట్టుకుంటూనే మేఘన అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇదంతా గమనిస్తున్న శేఖర్, మహతి ఇద్దరూ అక్కడికొచ్చారు. తను ఆనంద్ శర్మ కూతురు, ఆయన రక్తం పంచుకుని పుట్టిన కూతురు. భూమి స్థానంలో తనుండాలి. ఇంకెప్పుడు నా స్థాయికి తగింది కాదు అని అనకండి. ఇంకా చెప్పాలంటే నేనే తనకి తగనివాడిని కాదు. ఇవన్నీ మీకు వివరించిన అర్థం కాదు. నాకు తను కావాలి. నేను లేకుండా మేఘన బ్రతకగలదు. నేనలా కాదు, నాకు మేఘన కావాలి. మీ వంశం వృద్ధవ్వాలంటే ఆ అమ్మాయి ఇంటి కోడలవ్వాలి. తన చుట్టూ ఉన్న వాళ్ళతో చెప్తూ శేఖర్ కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. శేఖర్కి కోపంగానే ఉంది, కానీ అరవలేకపోయాడు. అరవింద్ ఇంత ఖచ్చితంగా చెప్తాడని మాలతి తండ్రి అనుకోలేదు. ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నోరు తెరుచుకుని ఉండిపోయాడు. అమ్మా, మళ్ళీ రేపు కలుద్దాం, సుహా నిద్రకొచ్చాడు, వెళ్తాను అని మహతికి చెప్పి మేఘనాని సుహాని తీసుకొని ఇంటికొచ్చేశాడు అరవింద్. వెళ్ళటంతోనే మేఘన సుహాని నిద్రపుచ్చింది. అరవింద్ దగ్గరకొచ్చి, నేనొచ్చేసిన తర్వాత మీ నాన్నగారికి ఏం చెప్పారు అని ఆరాటంగా అడిగింది. మనకి పుట్టబోయే కూతురు గురించి మాట్లాడాను, నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. అరవింద్ నవ్వుతూ అన్నాడు. కానీ మేఘనాకి కోపం వచ్చింది. ఏంటి, నేను ప్రెగ్నెంట్ అని చెప్పారా? అలా చెప్తే వాళ్ళు అసహించుకోరా? ఇప్పుడు నేను కూతుర్ని ఎక్కడి నుండి తీసుకురాను? మేఘన కోపంగా అరవింద్ని చూస్తూ అడిగింది. మేఘన, అలా చెప్పలేదు. నీతో తప్ప నేనెవరితోటి పిల్లల్ని కనలేను అని చెప్పాను. ఇండైరెక్ట్గా నీతో తప్ప బెడ్ని ఎవరితోనూ షేర్ చేసుకోను అని చెప్పాను, సరేనా? ఆ మాట విని మేఘన ఆశ్చర్యపోయింది. మీకసలు సిగ్గులేదు. ఒక తండ్రితో ఇలాంటి మాటలు మాట్లాడతారా? అలా షేర్ చేసుకోకుండానే సుహా పుట్టాడా? మేఘన ఆలోచించకుండా అనేసింది. ఏమందో అర్థమయ్యేసరికి అరవింద్ తలదించుకున్నాడు. సారీ, అనుకోకుండా అలా అనేశాను. నాకెప్పుడు తెలుసుకోవాలని లేదు. మీరేమీ చెప్పొద్దు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, నాకు తెలుసు. అందుకే నేనెప్పుడూ అడగలేదు. మీ దగ్గర నుంచి వినాలని కూడా అనుకోలేదు. సుహాగి నేనే కన్నతల్లినైతే బాగుండు అనుకున్నాను. సారీ అరవింద్, సారీ అంటూ చేతులు పట్టుకొని అరవింద్ దగ్గరకు వస్తూ అంది. అరవింద్ ఒక నిమిషం వరకు ఏమీ మాట్లాడలేకపోయాడు. మేఘనాకి చాలా బాధగా అనిపించింది. తలదించుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతున్న మేఘనాని చెయ్యి పట్టుకొని ఆపాడు. ఎప్పటికైనా నీకు తెలియాల్సిన విషయమే. నిజానికి ఏ అమ్మాయిని నాకు తెలిసి ముట్టుకోలేదు. 5 సంవత్సరాల క్రితం మా అమ్మ నాన్న సంజయ్తో కలిసి నాకు డ్రగ్స్ ఎక్కించారు.
అప్పుడు వాళ్ళకి నా సెక్సువల్ ఓరియంటేషన్ మీద అనుమానంగా ఉంది. ఎప్పుడూ ఏ అమ్మాయిని దగ్గరికి తీసుకోవాలనిపించలేదు. పెళ్లి చేసుకోనన్నాను. అందుకని సంజయ్తో కలిసి నాకు ఆ డ్రగ్స్ ఎక్కించి ఒక రూములోకి అమ్మాయినిచ్చి పంపించారు. అదంతా మత్తులో జరిగిపోయింది. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. దాని ఫలితమే సుహా. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని ప్రయత్నించాను. కానీ సంజయ్కి కూడా తెలీదన్నాడు. ఆ రోజు వాళ్ళు అనుకున్న అమ్మాయి రాలేదు అని చెప్పబోతూ ఉండగా మేఘన అరవింద్ నోరు మూసేసింది. మీరింకేమీ చెప్పకండి. నేనేమీ వినదలుచుకోలేదు. సుహా నాకు కొడుకు, అంతే. ఇలా ఇంకెప్పుడు అడగను, అనను. చెప్పి వెళ్ళబోతున్న మేఘనాన్ని అరవింద్ దగ్గరికి తీసుకొని గట్టిగా హత్తుకున్నాడు. ఎప్పటికీ నా జీవితంలో నువ్వొక్కదానివే. మొదటిగా ముట్టుకున్న అమ్మాయివి నువ్వే. అప్పుడే అక్కడికి సంజయ్ వచ్చాడు. డిస్టర్బ్ చేస్తున్నానా గైస్? అన్నా, ఒకసారి అర్జెంటుగా బయటికి రా. నీకేదో బొకే వచ్చింది. అర్ధరాత్రి వేళ బొకే పంపించింది ఎవరా అని బయటికెళ్ళి చూశాడు. అరవింద్తో పాటు మేఘన కూడా వచ్చింది. దాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ బొకేలో ఉన్న గులాబీలన్నీ చాలా నల్లగా ఉన్నాయి. నల్ల గులాబీ, ఇలాంటివి ఎవరైనా పంపిస్తారా? మేఘన భయంగా చూస్తూ అరవింద్ పక్కకొచ్చి నిల్చుంది. సీసీ కెమెరాస్లోని చూశానన్నా, ఎవరొచ్చి పెట్టారో. మొత్తం నల్ల డ్రెస్ వేసుకున్నాడు. మొహానికి కూడా మొత్తం నల్లటి మాస్క్ వేసుకున్నాడు. ఏదో బొకే ఒకటే నడిచొస్తున్నట్టుంది. ఎవరు పెట్టెళ్లారో తెలీదు, కానీ ఆ బొకే మొత్తం చెక్ చేశాను. అందులో మనం భయపడేటట్టుగా ఏమీ లేవు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.